మనం చూసినప్పుడు అసలు ఇందులో ఎక్కడన్నా మనం చూసినప్పుడు దేవుడు ఈ విషయం గురించి ఎక్కడన్నా మాట్లాడాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పిల్లలు. ఈ పునరుద్ధానం అనేది మనం చూసినప్పుడు డేట్ టు డేట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి క్రిస్మస్ చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ చేసినప్పుడు మనకి ఏం అర్థం అవుతూ ఉంటుంది? డేట్ టు డేట్ 25 టు 25 అంటే అది నిజమో అబద్ధం అనేది నేను దాని గురించి మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ కూడా మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం పరిశీలన చేసినప్పుడు ఈరోజు చాలా మంది జరుపుకుంటున్నటువంటి ఒక ఈస్టర్ అనేది మనం చూసినప్పుడు డేట్ టు డేట్ కరెక్ట్గా చేస్తున్నారంటే పోయిన సంవత్సరం మీరు చూడండి, ఇదే ఈస్టర్ అనేది ఈనాడు జరుపుకుంటున్నటువంటి క్రైస్తవం అనేది జరుపుకుంటున్నటువంటి ఈస్టర్ గురించి ఇదే డేట్లో పోయినసారి వచ్చిందంటే రాలా. మీరు అంతకుముందు సంవత్సరాన్ని ఒకసారి పరిశీలన చేయండి, వచ్చిందా? రాలా. అంటే డేట్లు మారి కూడా ఆయన జరిగిందా? ఆయన పునరుద్ధానం అనేది ఆయన ఒకే డేట్లో కదా లేచాడు. ఆదివారం అని చెప్పబడింది, అది డేట్ ఏంటనేది మనకు వ్రాయబడలేదు. కానీ ఆదివారం అనేది వ్రాయబడినప్పుడు మరి ఆదివారాన్నే కదా మనం ఆచారం చేయవలసింది, ఆదివారాన్నే కదా మనము గైకొనవలసింది. ఇంతకు ముందు అసలు ఈ యొక్క యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి ఇంతకు ముందు జరిగినటువంటి సందర్భాలు మనం ఒక్కసారి పాత నిబంధన చరిత్రలోకి వెళ్ళి ఒక్కసారి పరిశీలన చేద్దాం పిల్లలు. ఇప్పుడు దాన్నే ఏమంటారంటే పస్కా పండుగ అంటూ ఉంటారు అనమాట. పస్కా పండుగ అనేది అది ఎవరికి చేయబడింది? ఎవరికి చేయబడింది పస్కా పండుగ అనేది? అంటే ఇజ్రాయేలీలకు మాత్రమే, అంటే యాకోబు గోత్రములో పుట్టినటువంటి 12 మందికి మాత్రమే ఆ పండగని ఆచరించాలని దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు చేయమని. ఈనాడు ఆజ్ఞ చేస్తున్నారు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్నట్టు చేస్తున్నారా ఇప్పుడంటే? అందులో కొన్ని తీసుకొని ఇందులో చేయడం. అందులో ఆనాడు ఇజ్రాయెల్ గోత్రంలో ఉన్నటువంటి వారు పండుగలు చేశారు కదా, ఆ పండుగల్లో ఉన్నాయి కొన్ని మాత్రమే తీసుకొని ఈరోజు చేయడం. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు అసలు పస్కా అంటే అర్థం ఏంటి అనేది మనం చూసినప్పుడు దాటిపోవుట అని అర్థం. పస్కా అంటే ఏంటి? దాటిపోవుట. ఎక్కడి నుంచి వాళ్ళు దాటిపోతున్నారంటే దాస్యత్వం నుంచి. అంటే ఆ ఇజ్రాయేలు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడు వాళ్ళ మొర విని వాళ్ళని విడిపిస్తున్నాడు. ఈనాడు మనం కూడా క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం ఆచరించవలసింది ఎందుకు ఈరోజు అంటే ఆయన పునరుద్ధానుడై లేచాడు కాబట్టి. పునరుద్ధానుడై లేచి ఏం చేశాడు? మనలందరిని కూడా లోకంలో నుంచి క్రీస్తు ప్రభువారి దగ్గరికి నడిపించాడు కాబట్టి పిల్లలు. అంతేనా? ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల్ని, బాహ్య సంబంధంగా ఉంటున్నటువంటి ప్రజల్ని ఎక్కడ నడిపించాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి దాటించాడు దేవుడు. ఈనాడు ఇక్కడ మనం కొద్దిగా రాదు, ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, ఐగుప్తు బానిసత్వం నుంచి ఎక్కడికి నడిపించాడు? పాలు తేనెలు ప్రవహించు, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు దేవుడు. ఈనాడు క్రైస్తవుల్ని, ఈ క్రైస్తవులను కూడా మనం చూసినప్పుడు ఎక్కడికి నడిపించాడంటే లోకంలో నుంచి బయటికి. అంటే ఇంకా మనం చూడగలిగితే సంఘం. ఇది చాలా మందికి అర్థం కానటువంటి విషయం పిల్లలు. అంటే ఈ పస్కా అనే పదానికి మనం అర్థం చూసినప్పుడు దాటిపోవుట అంటే ఎక్కడి నుంచి దాటిపోతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ బానిసల దగ్గర నుంచి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి దాటిపిస్తున్నాడు దేవుడు. అంటే అక్కడ పంపిస్తున్నాడు. ఈనాడు క్రైస్తవులను కూడా లోకంలో ఉంటున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని దేని ద్వారా దాటిస్తున్నారంటే ఒక క్రీస్తు ప్రభువారి ద్వారాగా దేవుడు ఏం చేస్తాడంటే సంఘంలోకి, అంటే ఆయన పరలోకం దగ్గరకు నడిపిస్తూ ఉంటున్నాడు పిల్లలు. ఈనాడు చాలా మందికి అర్థం కాదు, ఇది చేయొచ్చా చేయకూడదా, ఈ ఆచరణ ఉందా లేదా మాకు అనేది కూడా చాలా మందికి అర్థమవుతుందంటే అర్థం కాల. ఒకసారి మనము ఈ పస్కా పశువు గురించి, ఈ పస్కా ఆ బలి గురించి వాళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు, మొట్టమొదటిగా ఏంటంటే ఎవరు చేయాలి? ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే చేయాలి. ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా యాకోబుకు పుట్టినటువంటి ఆ 12 గోత్రంలో ఉన్నటువంటి వారు మాత్రమే ఏం చేయాలి?
ఇదిగో ఈ పస్కా అనేది ఆ పస్కా పండుగని ఆచరించాలి పిల్లలు. కొద్దిగా ఆ పస్కా పండుగ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి చూస్తే మనకి కొత్త నిబంధనలో చాలా నీట్గా అర్థమైపోద్ది మనకి. ఈనాడు చరిత్ర అనేది అర్థం కాకనే మనుషులకి ఏమైపోతున్నారంటే అన్ని కలపడం. మీరు కూడా కొన్ని పదార్థాలు చూడండి, భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు అన్ని పదార్థాలు పెడుతూ వెళ్తూ ఉంటారు, చూసారా మీరు? సాల్ట్ దగ్గర నుంచి అన్ని పెడుతూ ఉన్నప్పుడు మీరు అన్ని కలిపి తినారనుకోండి, ఏమవుద్ది? మీకు అసలు టేస్ట్ అర్థం కాదు, అసలు ఏం పెట్టారు అనేది, ఏం తిన్నామనేది కూడా అర్థం కాదు. ఆ పెట్టినటువంటి పదార్థాలన్నీ కూడా మొత్తం కలిపేసి తిన్నారనుకోండి, ఎలా ఉంటది? స్వీట్ ఉంది, అందులో కారం ఉంది, ఇక చాలా చాలా పదార్థాలు ఉన్నాయి, మొత్తం కలిపేశారు, ఏమవుద్ది? ఇక్కడ కూడా మనం చూసినప్పుడు పాత నిబంధన ఏంటి, దాని యొక్క నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి, దాని యొక్క నిబంధన, దాని యొక్క ఆజ్ఞలు ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు చాలా చక్కగా మనకి రాసించాడు పిల్లలు. మొట్టమొదటిగా మోసే గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ పస్కా గురించి ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 21వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మోసే ఇజ్రాయేలుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువుని వధించుడి. ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడు ఆజ్ఞాపించినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే మీ యొక్క ఇజ్రాయేల్ అందరిలో కూడా ఏం చేయాలి? మొట్టమొదటిగా తొలిచూలు పుట్టినటువంటి ప్రతిదీ కూడా తీసుకుని ఏం చేయాలి? వధించాలి. అంటే పస్కాని మీరు సిద్ధపరచాలి. ఈ పస్కాని సిద్ధపరచాలని చెప్పినప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు ఇందులో సంఖ్యాకాండం 9వ అధ్యాయం మనం చూసినప్పుడు, సంఖ్యాకాండం 9వ అధ్యాయము 2 నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. 2వ వచనం నుంచి, నెంబర్స్ సంఖ్యాకాండం 9వ అధ్యాయము 2వ వచనం, ఇజ్రాయేలీలు పస్కా పండుగను దాని నియమక కాలమందు ఆచరించవలెను. దాని నియమక కాలము అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరించవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి, దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరించవలెను. వీళ్ళకి ఎప్పుడు చేయాలో కూడా చెప్పాడు పిల్లలు. ఎలా చేయాలంట, దేవుడు ఏ విధంగా చేయాలో అన్నది కూడా ఏం చేస్తున్నాడు, అక్కడ చాలా సున్నంగా నేర్పిస్తూ ఉంటున్నాడు. అయితే 4వ వచనం అంటున్నారు, కాబట్టి మోసే పస్కా పండుగను ఆచరింపవలనని ఇశ్రాయేలుతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండగ సామాగ్రిని సిద్ధపరిచిరి. ఎప్పుడు? ఎన్నో తారీఖు, ఎప్పుడు డేట్ కూడా చెప్తున్నాడు ఇక్కడ, 14. కాబట్టి మోసే పస్కా పండుగలను ఆచరించవలను ఇజ్రాయేలుతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినము. ఏమంట? నెలకు చెప్పాడు, మొదటి నెల 14వ రోజు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ ఇజ్రాయేల్ ప్రజలకి పిల్లలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళు ప్రతి సంవత్సరంలో కూడా మొదటి నెల 14వ రోజు ఏం చేయాలి? పస్కాని ఏ విధంగా అయితే సిద్ధపరచమని చెప్పాడో ఆ విధంగా సిద్ధపరిచి ఆ ఆచరణ అనేది వాళ్ళు చేయాలి. అయితే 5వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా మోసేకు ఆజ్ఞాపించి సమస్తమును ఇజ్రాయేలీలు అతడు చెప్పినట్లు చేసిరి. 6వ వచనం, కొందరు నరవశమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపకపోయిరి. అంటే వాళ్ళు ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని చేయకుండా వ్యతిరేకత చేసినటువంటి వారిని ఏం చేశాడు? ఆ పండుగలో వాళ్ళని ఆచరించడానికి ఏం చేయలేదు, ఆచరించడానికి దేవుడు ఒప్పుకోల.
బాగా గమనించాలి. ఇజ్రాయేలుకి పస్కా పండుగను దేవుడు నియమించాడు. వాళ్ళు ఎప్పుడు చేయాలి? మొదటి నెల 14వ రోజు వాళ్ళు ఆచరించాలి. అయితే ఆచరించాలన్నప్పుడు అయితే వాళ్ళు అప్పుడు చేశారా అంటే, రెండోది వాళ్ళకి ఈ విధంగా చేయమని చెప్పారు మొదటిది. రెండోది ఏంటంటే ఆ విధంగా చేశారు అనేది మనం గమనించాలి పిల్లలు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము మొదటి వచనం, అబీబు నెలను ఆచరించి హలో వైర్ తెచ్చారా? వైర్ తెచ్చారా? బయట అయితే చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిపించవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తుల నుండి నిన్ను రక్షించును. ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి నెల 14వ తారీఖు వాళ్ళు ఏం చేయాలి? దేవునికి పండుగ అనేది చేయాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కదా. అయితే కోరుకుంటున్నారు కానీ అయితే ఈ లిస్ట్ ప్రకారంగా ఏ దినం అంటే ఆ దినము, ఇప్పుడు ఈ రోజు కదా చేస్తున్నట్టు ఏ దినం అంటే ఆ దినం ఏం చేయకూడదు? ఏ దినం అంటే ఆ దినం ఏం చేయకూడదు? చేయకూడదు. చూడండి, ఇప్పుడు ఈస్టర్ పండుగ చేస్తున్నారు అనుకోండి, ఈస్టర్ చేస్తున్నారు అనుకోండి, కొన్ని సంవత్సరం ఇదే డేట్ లో వచ్చిందా? బాగా గమనించాలండి. సత్యం అనేది మనము గమనించకపోతే మనకు ఒకవేళ వాళ్ళందరూ పండుగ చేస్తున్నారు కదా మనం చేయలేదు, ఒకవేళ మనకేంటి ఇందులో మనం ఎందుకు చేయలేదు చాలా మంది ప్రశ్నలు వచ్చుంటాయో వచ్చుంటావా? ఈరోజు లోకమంతా మీరు చూసినప్పుడు చెప్పేది చూసినప్పుడు ఎక్కడ కూడా ఖాళీగా ఉండదు. ఎలా ఉంటుంది? అంత మండిపోతుంది. ఎందుకనేసి పునరుద్ధరణయ్యాడండి. అని ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు పండుగ అయితే చేశారు. ఈ పండుగని పస్కా పండుగ చేసిన వాళ్ళు ఏం చేశారంటే అబీబు నెల మొదటి నెలలో 14వ తారీఖు వల్లే చేశారు. ప్రతి నెల ఏ వారమైనా రానివ్వండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు మొదటి నెల 14వ తారీఖు వాళ్ళు పండుగ అనేది దేవునికి చేశారు. దేవునికి పండుగ చేశారు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు చాలా విషయాలు చక్కగా నేర్పిస్తూ ఉంటున్నాడు పిల్లలు. ఏం నేర్పిస్తుంటున్నాడు? మొదటి నెల 14వ రోజు, అది కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేయకూడదు. దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా చేయాలి. అయితే మరలా మనం ఇక్కడ చూసినప్పుడు నిర్గమకాండం మనం చూసినప్పుడు వాళ్ళు చేశారు ఆ విధంగా అనేది చాలా స్పష్టంగా మనకు వినపడుతూ ఉంటుంది పిల్లలు. నిర్గమకాండం 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసినప్పుడు వాళ్ళు చాలా చక్కగా దేవుడు ఏ విధంగా అయితే మోసే ద్వారాగా మాట్లాడించాడో, దేవుడు ఏ విధంగా అయితే వాళ్ళని చేయమని చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా ఒక్క పొల్లు తప్పకుండా కూడా చేశారు. ఒకవేళ తప్పితే ఆ దగ్గర కూడా వచ్చేదానికి లేదు వాళ్ళు. మీరు అక్కడ మీరు చూసినప్పుడు నాదాబు కుమారులైనటువంటి
హారోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు కూడా మీరు చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? చనిపోయారు. ఎందుకు వాళ్ళు చనిపోయారు? అక్కడ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేశారు. మన పరివారం మనం నేర్చుకున్నాం. అన్య ధూపాన్ని వాళ్ళు వేశారు. అన్య ధూపాన్ని వాళ్ళు వేయబట్టి వాళ్ళు అక్కడే చనిపోయారు. ఈనాడు కూడా చాలా మంది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, కానీ అది రిజల్ట్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి మేము చేసేది రైట్ అనుకుంటున్నారు. అంతేనా? ఇక మనం చూసినప్పుడు 12వ అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి వచనం, మోసే హారోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకోవాలను. ఏం తీసుకోవాలి? ప్రతి కుటుంబంలో ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఒక గొర్రె పిల్లను కావచ్చు, మేక పిల్లనైనా కావచ్చు తీసుకోవచ్చు. అన్నప్పుడు ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాడి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఇప్పుడు ఒక కుటుంబం కలిసి ఏం చేయాలి? ఒక మేక పిల్ల కానివ్వండి, ఒక గొర్రె పిల్ల కానివ్వండి. ఈ గొర్రె పిల్ల కానివ్వండి, మేక పిల్ల కానివ్వండి, వధింపబడినప్పుడు ఒక కుటుంబంలో 5-6 మంది ఉన్నారు అనుకోండి, 5 మంది దీన్ని తినగలరా అనేది లెక్క చూసుకోవాలి. 5 మంది తినగలరా? తినలేకుంటే ఎవరైతే గొర్రె పిల్లను మేక పిల్లను తెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారో, ఎవరైతే దాన్ని బలి అర్పించలేనటువంటి స్థితిలో ఉన్నారో, ఇక ఎవరినన్నా కలుపుకోవాలి. ఉదాహరణకు ఒక 5 మంది ఒక కుటుంబంలో ఉన్నారనుకోండి, ఆ రోజుల్లో 5 మంది కాదు కానీ 1, 2 కూడా తినే అంత స్థితిలో ఉన్నారు. ఉదాహరణకి యాకోబు కుటుంబంలోనే మనం చూసినప్పుడు ఎంతమంది పిల్లలంటే 12 మంది కుమారులు, ఒక కుమార్తె. 12 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నటువంటి స్థితి. అంటే ఇప్పుడు ఎవరైతే తక్కువగా ఉంటారో అక్కడ ఉన్నటువంటి కుటుంబీకుల్లో కొంతమందిని ఏం చేయాలి? వాళ్ళు చేర్చుకోవాలి. ఇదంతా కూడా మనం క్రీస్తులో చూడగలం ప్రియులారా. మనం కృత నిబంధనలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూడగలం? ఇదంతా కూడా క్రీస్తులో చూడగలం. ఈ పస్కా పశువు అనేది వధింపబడిన తర్వాత మనం చూసినప్పుడు ఆ కుటుంబంలో మేక పిల్లను కానివ్వండి, ఒక గొర్రె పిల్లను కానివ్వండి వధించినప్పుడు దాన్ని ఏం చేయాలి? వాళ్ళు కుటుంబస్తులు మొత్తం కూడా వండుకొని తినాలి. వాళ్ళకి ఆశ్చర్యం చెప్తూ ఉన్నాడు. అయితే 5వ వచనం మనం చూసినప్పుడు, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను. మరలా కూడా గొర్రె పిల్ల మేక పిల్ల కావచ్చు, ఏదంటే తీసుకోకూడదు. మరలా వాళ్ళు ఏది తీసుకోవాలి? మరి నిర్దోషమైనది. బాగా గమనించండి పిల్లరా, ఏంటిది నిర్దోషమైంది? 1 సంవత్సరం ఉన్నటువంటి మేక పిల్ల కావచ్చు, గొర్రె పిల్ల కావచ్చు, 1 సంవత్సరందే మరలా నిర్దోషమైంది ఉండాలి. దోషం కలిగింది కాదు. అంటే దోషం కలిగిందంటే కొన్ని కుంటివి, కొన్ని బాగా నడవలేకున్నటువంటివి, బలహీనమైనటువంటివి, అవన్నీ కూడా తీసుకోకూడదు. మరి ఎలా తీసుకోవాలి? మంచి బలమైంది, సమృద్ధిగా ఉన్నటువంటిది, మరి ముఖ్యంగా చూడగలిగితే నిర్దోషమైంది తీసుకోవాలి. ఈ నిర్దోషమైంది తీసుకొని ఏం చేయాలంటే దేవుని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు సమర్పించాలి. పిల్లలు యేసుక్రీస్తు వారి విషయంలో కూడా అందుకే చెప్తూ ఉంటాడు ఆయన నిర్దోషమైనటువంటి వ్యక్తి. అంటే నిర్దోషమైనటువంటి ఆయనే. దోషం ఉందా ఆయనలో? ఆ దోషం లేదు కాబట్టి ప్రపంచం చేసినటువంటి ఆ పాపాలు ఆయన మీద మోసుకోగలిగాడు. ఆయనలో 1 దోషమైన ఉనుంటే, పాపం అనేది కొంచెమన్నా ఉనుంటే, ఈ గొర్రె పిల్లలాగా ఎలా ఉండాలి? సంవత్సరం గొర్రె పిల్ల మాత్రమే, మరలా కూడా సంవత్సరం మేక పిల్ల మాత్రమే. ఈ సంవత్సరం ఉన్నటువంటివి ఎంత నిర్దోషంగా ఉంటాయి అనేది మనకు అర్థమవుతూ ఉంటాయి. చిన్న చిన్న గొర్రె పిల్లలు మేక పిల్లలు మీరు చూస్తూ ఉంటారు. చూస్తే ఎలా ఉంటాయి? చాలా అందంగా బాగుంటాయి కదా. ఇప్పుడు కయ్యను హేబెల విషయంలో మీరు బాగా గమనించండి. దేవునికి ఏది అర్పించినా కూడా, దేవునికి మనం ఏది ఇవ్వాలనుకున్నా కూడా కయ్యను హేబెల దగ్గర మనం చూడగలం పిల్లలు. మరి కయ్యను ఎలా అర్పించాడు, హేబెలు ఎలా అర్పించాడు? ఆ బలి అర్పించే విషయంలో ఎలా అర్పించాడు? దేవునికి ఇష్టం కలిగినటువంటివి, అంటే నిర్దోషమైనటువంటివి ఏం చేశాడు? ఆయన తీసుకొచ్చి దేవుని దగ్గరికి ఇచ్చాడు హేబెలు. కానీ అదే కయ్యను మీరు చూసినప్పుడు దేవునికే కదా, ఏ అయితేమి అని తీసుకెళ్ళి ఇచ్చాడు. మరి దేవుడు ఏం చేస్తాడు?
లక్ష్య పెట్టలా. ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజల విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నిర్దోషమైనటువంటి వాటి ఏడాది కలిగినటువంటి గొర్రె పిల్లలను తీసుకొచ్చి ఏం చేయాలి, దేవునికి పస్కా పశువుని వధించాలి పిల్లలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా సందర్భాల్లో మనం కొత్త నిబంధనలు చదువుతున్నప్పుడు నిర్దోషమైన గొర్రెపిల్లతో ఆయన ఎందుకు పోల్చుకున్నాడంటే ఆయన నిర్దోషమైనటువంటి వాడు కాబట్టి, పిల్లలు పాపము లేనటువంటి వాడు కాబట్టి. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 7వ వచనం, ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచవలెను. ఆ తరువాత ఇజ్రాయేలీయుల సమాజపు వారందరూ ఈ నెల 14వ రోజున, ఇక్కడ రాశాను చూడండి, ప్రారంభంలోనే చూసాం మనం. ఎప్పుడు అర్పించాలి వాళ్ళు? మొదటి నెల 14వ తేదీన, 14వ దినమున వాళ్ళు ఏం చేయాలంటే ఆ పని చేయాలి పిల్లలు. ఈనాడు కూడా మనం ఎందుకు ఆదివారం ఆరాధన చేయాలంటే ఆ పస్కా పశువు, నిర్దోషమైనటువంటి పస్కా పశువు క్రీస్తు మన కోసం ఏమైపోయాడు, బలైపోయాడు పిల్లలు. బలైపోయాడు కాబట్టి మనం ఆదివారం అంత జాగ్రత్తగా మనం ఏం చేస్తూ ఉంటాం, ఉదయం నుంచి కూడా చాలా శ్రమ పడుతూ చాలా సిద్ధపాటు కలిగి మనం బయలుదేరి ఏం చేస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. చాలా మంది ఇవన్నీ కూడా ఈ చరిత్ర అనేది అర్థం కాకుండా మనం ఎంత ఇది చేసినా కూడా ఏం కాదు, మనకు అర్థం కాదు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 14వ వచనం మనం చూసినప్పుడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క 14వ అధ్యాయం మొత్తం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చాలా చక్కగా ఆ పస్కా పశువు ఏ విధంగా వధించాలి, ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు చేశారు, ఆ చేయని వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, అవన్నీ కూడా ఈ 14వ అధ్యాయంలో ఏముంటుంది, క్షమించండి 12వ అధ్యాయంలో ఏముంటుంది. ఈ 12వ అధ్యాయం మొత్తం కూడా సున్నంగా రాసి ఇచ్చాడు పిల్లల దేవుడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 14వ వచనం మనం చూద్దాం. ఇందులో కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. బాగా గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు, తరతరాలు అంటే ఇజ్రాయేల్ గోత్రం ఎప్పుడు దాకా అయితే భూమి మీద ఉంటుందో, క్రీస్తు ప్రభువారు వచ్చిన దాకా కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు, తరతరాలు కూడా ఆచరణ అనేది చేయాలి పిల్లలు. ఇప్పుడు అర్థమైందా? ఈ పస్కా పశువు అంటే అర్థం ఏంటి? పస్కా అంటే దాటిపోవుట. ఎందుకు వీళ్ళని ఇది ఈ విధంగా చేయమన్నాడంటే, ఎందుకు దేవుడు ఈ విధంగా చేయమన్నాడంటే, మీరు తరతరాలు నన్ను జ్ఞాపకము చేసుకోవాలని దీన్ని ఎందుకు చేయమన్నాడంటే, ఈనాడు మనం కూడా రొట్టె ద్రాక్ష రసం చేస్తూ ఉంటాం. ఎప్పుడు దాకా చేస్తాం మనం కూడా? తరతరాలు మనము ఈ భూమి మీద ఉన్నంత కాలం, మనం క్రైస్తవులుగా ఈ భూమి మీద జీవించినంత కాలం మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ రొట్టె ద్రాక్ష రసం కూడా మనం చేస్తూ ఉంటాం బ్రదర్. అందుకే చాలా సున్నితంగా పెడుతూ ఉంటాం. అది చేసే వ్యక్తి కూడా చాలా బాగా చేతులు కడుక్కోవడం, నీట్గా దాన్ని పెట్టమన్నది. ఎందుకంటే నిర్దోషమైనది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 15వ వచనం, 7 దినములు, మీరందరూ బైబిల్ చూడండి, నేను చదువుతూ ఉన్నాను. 7 దినములు పులిన రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేలు నుండి కొట్టివేయబడును. అంటే ఇది చేసింది ఏదైతే చేసి సిద్ధపరిచారో అది అప్పుడప్పుడే తినాలి. మిగతాది మిగిలించుకొని రేపటి తినడంలే, రేపు మిగిలితే తినొచ్చులే అనేదానికి లేదు ఇది. అందుకే రొట్టె ద్రాక్ష రసం కూడా మిగిలితే మనకి ఎంతైతే అవసరం ఉంటుందో, ఎంతైతే మనం ఉన్నామో విశ్వాసం, అంతే మనం ఏం చేస్తూ ఉంటాం, దాన్ని కలిపి సిద్ధపరుస్తూ ఉంటాం. మిగిలింది అక్కడ పడేసి కాల్చివేయమని చెప్పారు. ఇక్కడ మన కొత్త నిబంధనలు ఏం చెప్పారంటే మిగిలిన దాని గురించి ఏం చెప్పాలి దాన్ని. అందుకే తక్కువగా మనం ఏం చేస్తూ ఉంటాం పిల్లలు. అయితే వీళ్ళు కూడా ఏ విధంగా చేయాలంటే ఇక్కడ 16వ వచనం తెలియజేస్తున్నాడు, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. వారంలో మొదటి దినము, మరలా వారం అవుతుండగానే మరలా మొదటి దినం ఏం చేయాలి? ఇది చేయవలసినటువంటి విధానం ఏ విధంగా చేయాలంట? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. పరిశుద్ధ సంఘంగా కూడుకొని దీన్ని ఏం చేయాలి? వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ చేసేదానికి కాదు ఇది. ఇదంతా కూడా ఏమవుతుందంటే ఒక ఛాయగా రాయిస్తూ ఇస్తున్నాడు పిల్లలు, ఒక ఛాయ.
అయితే నిజస్వరూపం ఎక్కడ ఉంది ఇప్పుడంటే? నిజస్వరూపము ఎక్కడుందంటే ఇక్కడ మనం చూసినప్పుడు 20వ వచనం మనం చూసినప్పుడు, మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులిని వాటినే తినవలనని చెప్పాను. అంటే ఇదంతా కూడా ఏం చేస్తాడంటే, ఏది కూడా గొర్రెపిల్లను తీసుకున్నప్పుడు అది ఎలా ఉండాలి? నిర్దోషమైందిగా ఉండాలి. మీరు వండిన తర్వాత ఏ విధంగా ఉండాలి? అది పులువ పెట్టకూడదు. ఇదంతా కూడా ఎలా చేయాలంటే పరిశుద్ధంగా మీరు చేయాలి అని ఎవరికి చెప్పారు? ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే. అక్కడ చాలా జాతుల ప్రజలు వారు ఉన్నారు, చాలా అన్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేయకూడదు. ఈనాడు కూడా ఆదివారం అనేది ఎందుకు చేస్తున్నాం అనేది అర్థమవుతుందా చాలా మంది కంటే? ఇదిగో ఆ పస్కా అనే ఆ పులిన రొట్టె అనేది ఉండదు, ద్రాక్షరసం అనేది ఉండదు. ఏం గుర్తొస్తుంది? ఆనాడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు గొర్రెపిల్లనే తీసుకురాలేదు, అసలు దాన్ని వండలేదు, వంటని తయారు చేయలేదు. వాళ్ళు ఏ విధంగా తినేవాళ్ళు? వాళ్ళు ఏ విధంగా గుర్తొస్తుంది అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఆ దాటిపోవుట అనేది ఎలా గుర్తొస్తుంటుంది వాళ్ళకి? ఏమి లేనప్పుడు మొదటి సంవత్సరంలో మొదటి నెలలో 14వ తారీఖు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ప్రతి సంవత్సరం చేయాలా అది అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం చేయాలి వాళ్ళు. అందుకే వాళ్ళు ఏటికి ఏం చేసేవాళ్ళంటే దేవుడికి ఇవ్వవలసినటువంటి విధానంలో కూడా వాడు కానుకలు కూడా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. పని చేసిన దాంట్లో నిర్దోషంగా, దోషం కలిగి కాదు, నిర్దోషంగా ఫస్ట్ ద బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు? వాళ్ళు దేవుని దగ్గరకు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ప్రియులారా, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల యొక్క వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఎందుకు అంత వాళ్ళు ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది ఆ దేశం అంటే, వాళ్ళు ఫస్ట్ ఏదైతే ఉందో, బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసేవాళ్ళు? ఇది నా దేవునికి అని ఇచ్చేవాళ్ళు. అంటే తొలిచూలు పుట్టినటువంటి ప్రతిదీ కూడా పశువుల్లో కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇది నా దేవునికి అని విడిచిపెట్టేవాళ్ళు. మీరు ఊరు దగ్గర చూస్తూ ఉంటారా? దేవునికి అని విడిచిపెడుతూ ఉంటారు, చూస్తారా మీరు? కొన్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటాయి. కొన్ని ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, వాటిని ఏం చేస్తూ ఉంటారంటే విడిచిపెడుతూ ఉంటారు అన్నమాట. విడిచిపెడితే అది ఇక దాన్ని కట్టేయరు. దానికని ఒకటి జాతర మాదిరిగా చేస్తూ ఉంటారు. ఆ జాతర దాకా దాన్ని ఏం చేస్తూ ఉంటారు? సంవత్సరానికి ఒకసారి ఊరి మీద వదిలేస్తూ ఉంటారు. అది ఏం చేయాలంటే ఊరి మీద తిరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళ ఆచార ప్రకారంగా. ఆ సంవత్సరం అవుతుండగా తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దేవుని దగ్గర తీసుకెళ్ళి బలిచ్చేవాళ్ళు వాళ్ళు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఏం చేసేదంటే ఏదైతే మొదటగా ఉందో ఆ మొదటది ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు దేవుని దగ్గర తీసుకెళ్ళి దేవునికి అర్పించాలి అనేది పిల్లలు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అయితే వాళ్ళు ఎందుకు చేశారనేది చాలా మందికి ప్రశ్న వస్తుంటుంది పిల్లలు. ఎందుకు చేశారు వాళ్ళు చేసింది ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు, మీరు నాకు చెయ్యాలి అని కోరుకున్నాడు. ఈనాడు ఈస్టర్ ఎందుకు చేస్తున్నారంటే, గుడ్ ఫ్రైడే ఎందుకు చేస్తున్నారంటే, ఒక క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారంటే, ఎక్కడైనా ఒక్క రెఫరెన్స్ కూడా చేయమనేది ఎక్కడ ఉండదు. ఉంటుందా? ఎక్కడ ఉండదు, కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పస్కా పండుగ ఈ ఇజ్రాయేలీయులు ఎందుకు చేశారయ్యా అంటే వాళ్ళు దేవుడు కోరుకున్నాడు, మీరు నాకు చేయండి, నాకు చేస్తే సంతోషం, నాకు ఈ విధంగా కావాలని దేవుడు కోరుకున్నాడు. నిర్గమకాండం, ఇదే నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 25-28 వచనాలు మనం చూద్దాం. 25-28 యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఆ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీలను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇజ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. బాగా చెప్పాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ పండగను మీరు ఎందుకు చేస్తున్నారు అని మీ పిల్లలు అడిగారు అనుకోండి, మీరేం చెప్పాలి? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నటువంటి మనల్ని దేవుడు విడిపించాడు, ఆ దాస్యత్వం నుంచి మనల్ని విడిపించి మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు అనేది మీ పిల్లలకు మీరేం చేయాలి?
నేర్పించాలి. ఏ విధంగా నేర్పించాలి? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 1-2 వచనాలలో ఇక తెలియపరుస్తున్నాడు. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించవలెను. ద్వితీయోపదేశకాండం 1-2 వచనాలు. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. ఎందుకు ఈ పండగను ఆచారం చేయాలంటే, ఐగుప్తి బానిసత్వంలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఏం చేస్తాడు? బయటికి రప్పించాడు. కాబట్టి దేవుడు ఈ పండుగ అనేది ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు అనేది మనకు తెలియపరుస్తూ ఉంటుంది పిల్లలు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు వాళ్ళు పస్కా పండుగ ఎందుకు ఆచారం చేయాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి? పస్కా పండుగని ఎందుకు ఆచరణలోకి వాళ్ళు తీసుకెళ్ళాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తెలియపరుస్తున్నారు. వాళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి, ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు కాబట్టి దానికి గుర్తుగా దేవుడు ఏం చేశాడు? దాన్ని చేయమని చెప్పాడు. ఈనాడు కూడా మనం ఎందుకు రొట్టె ద్రాక్షరసం చేయాలి? ఎందుకు రొట్టె ద్రాక్షరసం? చాలా మంది చూడండి, ఏదో ఆలోచనలు చేస్తూ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటూ ఉంటుంది. ఎక్కడో మన మనసు ఉన్నప్పుడు మనకు అది గుర్తు వస్తుందా? మనం ఏ విధంగా విడిపింపబడ్డామో గుర్తు రాదు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏం చేయాలి? తన పిల్లలకు కూడా నేర్పించాలి. ఏమని? ఈ పస్కా పండుగ అనేది మనం చేయాలి. ఎందుకు చేయాలంటే, మనం ఐగుప్తి బానిసత్వంలో బానిసలుగా ఉంటున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? విడిపించి దాని గుర్తుగా దీన్ని చేయమని చెప్తున్నాడు అనేది ఇజ్రాయెల్ ప్రజలకి, ప్రతి పిల్లలకు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నేర్పించేవాళ్ళు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. నిర్గమకాండం 12వ అధ్యాయము 26-27 వచనాలు. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీలను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇజ్రాయేలుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ పస్కా పశువుని ఏం చేసేవాళ్ళంటే, వీళ్ళు వధించి ఏం చేసేవారంటే, ఆ కమ్ములు ఉన్నాయి కదా, కమ్ములు అంటే ద్వారబంధనం ఉంది కదా, ఆ ద్వారబంధనానికి ఆ రక్తాన్ని పూసేవాళ్ళు. ఆ రక్తాన్ని పూసినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే ఆ సంహారపు దూత ఉంటుంది కదా, ఎవరైతే ఈ ఇళ్ళని నాశనం చేయాలని వస్తూ ఉంటుందో, ఆ యొక్క రక్తపు ఆ కమ్మును చూసి ఆ దూత ఆ ఇంటికి ఏమి రాదు. ఓ వీళ్ళు ఇజ్రాయేలు దేవుని బిడ్డలు, వీళ్ళ జోలికి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. ఇది వరకు మేము చిన్నపిల్లలప్పుడు కూడా అక్కడ రాస్తూ ఉంటారు, ఓ స్త్రీ రేపురా అని రాస్తూ ఉంటారు. చూసారా? తలుపుకి రాసేవాళ్ళు. రాస్తే ఏం చేసేవాళ్ళంటే, ఓ ఎవరన్నా దయ్యం ఉంటుంది కదా, వాళ్ళ యొక్క ఉద్దేశం, ఒకవేళ వచ్చి చూసి నన్ను రేపు రమ్మంటున్నాడు అనేది నేను వెళ్ళిపోవాలి, మరలా రేపు వస్తే రేపని ఈ విధంగా మా ఇల్లు సంహరింపబడకూడదని వాళ్ళు ఆ విధంగా ఆలోచనలో ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఈ పస్కా పశువును వధించిన తర్వాత ఏం చేయాలంటే, మొట్టమొదటి వాళ్ళ దారుబంధనాలకి ఏం చేయాలి? ఇటువైపు అటువైపు పూయాలి. పూసినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు అలా పూసిన తర్వాత ఏమవుతుంటుందంటే, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 10-12 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛ అర్పణమును సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలను. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా బలంతం ఏమి లేదు. ఎంతైతే నువ్వు స్వచ్ఛంగా దేవునికి ఇవ్వగలవో అంతేం చేయాలంటున్నాడు. నువ్వెంతైతే ధారాళంగా ఇవ్వగలవో అంతే చెయ్యి. ఈనాడు పండుగలు చేసేటప్పుడు మనం చూసినప్పుడు చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు. చూసాను, క్రిస్మస్ 25 వచ్చింది అనుకోండి, బాగా హ్యాపీగా ఉంటారు. 26-27 వచ్చిన తర్వాత చాలా చల్లగా ఉంటారు. చూసారా మీరు? ఇక్కడ దేవుడు కూడా పండుగ చేయమని చెప్పాడు కాబట్టి పండుగ చేయమన్నాడు. కానీ ఇజ్రాయేలుని మీ ఇష్ట ప్రకారంగా మీరు ఖర్చు పెట్టి చేయొద్దు. మీకు ఎంతైతే స్తోమత ఉంటుందో, మీరు ఎంతైతే చేయగలరో అంతే చేయండి.
చాలా కుటుంబాల్లో మనం చూసినప్పుడు, కొన్ని కుటుంబాల్లో ఈ పండుగ చేసే కుటుంబాల్లో మీరు చూసినప్పుడు పండుగ మాత్రం 25 చాలా హంగామాగా ఉంటుంది. 26, 27 చూసినప్పుడు, ఇంకొక నెల పోయినప్పుడు మరలా ఎవరి దగ్గర అయితే మనం అప్పు తెచ్చారో, వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు తెచ్చుకున్నారో, వాళ్ళు మరలా వచ్చి ఇంటి దగ్గర నిలబెడుతూ ఉంటారు. చాలా మంది చెప్తూ ఉంటారు, పండుగ అప్పు పెట్టి పండుగ చేయమన్నాడా, ఎందుకు మీరు తీసుకున్నారు ఇవ్వలేనప్పుడు అని వాళ్ళు ఇంటి దగ్గర ఏం చేస్తూ ఉంటారు, గొడవ పెడుతూ ఉంటారు. కానీ దేవుడు ఆ విధంగా అప్పుడు కూడా కోరుకోలా, ఇప్పుడు కూడా ఆ విధంగా చేయమని చెప్పారు. ఆదివారం కూడా, ఈ ఆదివారం కూడా మనం ఆరాధన చేస్తున్నామంటే ఒక కానుకల విషయంలో కావచ్చు, మనం దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, అప్పు చేసి దేవుడు చెప్పలా. మరేం చెప్పాడు, మీరు చేసినటువంటి ఆ కష్టార్జితంలో నాకు ఎంతైతే ఇవ్వాలో అంత ఇవ్వండి, మీరు ఏ విధంగా ధారాళంగా ఇవ్వాలో మీకు వచ్చిన దాంట్లో మీరు ఇవ్వండి, కానీ మీరు చాలా బాధపడి నష్టపడి ఇబ్బందులు పడి మీరు తేవద్దు దేవుని దగ్గర. కానీ కొత్త నిబంధనలో చాలా సున్నితంగా చెప్తూ ఉంటాడు పిల్లలు, చెప్పడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు నిర్గమకాండం 13వ అధ్యాయము చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. నిర్గమకాండం 13వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. మోసే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస్య గృహమునైన ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన దినము జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు పిల్లలు ఇజ్రాయేల్ ప్రజలకి. ఇప్పుడు హ్యాపీగా విడిపింపబడ్డారు. ఎక్కడి నుంచి? దాస్యంలో ఉన్నటువంటి ఐగుప్తుల నుంచి విడిపింపబడ్డారు. విడిపింపబడిన తర్వాత వీళ్ళు మరలా దేవుని విడిచిపెట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు ఏమంటున్నాడు మోసే గారు, ఒక్కసారి మీరున్నటువంటి ఆ దాస్యాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి అని చెప్తే ఏమంటున్నాడంటే, యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను, పులిసినదేదియు తినవద్దు. వాళ్ళకి ఆజ్ఞ ఏంటి? పస్కా పశువుని నీకున్న దాంట్లో నువ్వు అర్పించాలి. కానీ అర్పించినా కానీ నువ్వేం చేయాలంటే, దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో దాన్ని చేయకూడదు. మరి దేవుడు ఏం చెప్పాడు వీళ్ళకి? ఒకవేళ నువ్వు పస్కా పశువును వధించిన తర్వాత మిగులుద్దా? మిగలకుండా నీ కుటుంబంతో ఎవరైతే కావాలో వాళ్ళని చేర్చుకొని తెచ్చుకొని భుజించు. కానీ మిగల పెట్టుకొని రేపటికి ఏం చేయకూడదు, తినకూడదు. తింటే అపవిత్రత అనేది నువ్వు తెచ్చుకుంటావు అని తెలియపరుస్తున్నారు పిల్లలు. అయితే 5వ వచనం అంటున్నారు, యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కానానీయులకు, హిత్తీలకు, హివీలకు, ఎబేసీలకు నివాస స్థానమైన ఉండు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యుల దేశాలని, అన్యులు ఉన్నటువంటి దేశాలను ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ ఇజ్రాయెల్ ప్రజలకు ఫస్ట్ అన్యులు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? అన్యులు ఉన్నారు. అన్యులు అంటే మరలా కూడా దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఉన్నారు. ఈ దేవుణ్ణి ఎరగనటువంటి వారిని ఉన్నటువంటి వాళ్ళని పంపించి ఆ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీవు పులిసింది ఏది కూడా ఏం చేయకూడదు, తెచ్చుకోకూడదు, దాన్ని తినకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు అంటున్నాడు పిల్లలు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు కొత్త నిబంధనకు ఒక్కసారి వచ్చినప్పుడు కొత్త నిబంధనలో కూడా ఈ పులిసిన దాని గురించి ఏమన్నా చెప్పాడా? అసలు పులిసిందంటే ఏంటి, పులిసిందంటే ఏంటి అని చెప్పాడు. మీరు పండగ ఆచరించాలి, కానీ ఎలా ఆచరించాలి, ఎలా ఉండాలని ఈ పరుస్తున్నాడు. ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా. పరిశుద్ధంగా అంటే అపవిత్రత అయినది ఏది కూడా తెచ్చుకోకూడదు. అపవిత్రత అయింది ఏదైనా తెచ్చుకొని వీళ్ళు చేశారనుకో, చేయకూడదు, నా దగ్గరకు రాకూడదు అంటున్నాడు దేవుడు. మరి ఈనాడు క్రీస్తు యుగంలో క్రొత్త నిబంధనలో మనం ఉన్నప్పుడు ఆ క్రొత్త నిబంధనలో కూడా పిల్లరా మనం బానిసలుగా ఉన్నాం. మనం కూడా దాస్యం కింద ఉన్నాం. ఈ దాస్యం కింద ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు పిల్లలు. అది ఈరోజు అందరూ పండుగ జరుపుకుంటున్నారు కదా. ఏం చేశాడు? నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆయన మీద మోపి ఆయన ఏం చేశారు? చంపేశారు పిల్లలు. చంపేస్తే ఈ ఆదివారం దినం ఆయన పునరుద్ధరణుడై లేచాడు. లేచినటువంటి దినం చేస్తే మనము ప్రతి ఆదివారం ఈ విధంగా చేయాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసేవాళ్ళు?
ప్రతి ఇజ్రాయేలీలు, యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు, ప్రతి గోత్రంలో ఉన్నటువంటి వారు ఏం చేయాలి? సంవత్సరంలో మొదటి నెల 14వ రోజున పస్కా పశువుని వధించాలి. వాళ్ళు పస్కా పండుగని ఆచరించాలి. ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కూడా ప్రతి దినము కూడా దేవుణ్ణి మనం ప్రతి దినము కూడా దేవుని మాటలు వినాలి. కానీ మనం చూసినప్పుడు వారంలో మొదటి దినము మాత్రం మనం ఏం చేయాలి? ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా మనము చేయాలి. ప్రతి వారం కూడా చేయాలి. వారంలో మొదటి దినం అయితే మిగతా 6 రోజులు వద్దని కాదు. 6 రోజులు కూడా మనం దేవుణ్ణి ఏం చేస్తాం? దాంట్లో ఆరాధనలు చాలా ఉన్నాయి కదా. వ్యక్తిగత ఆరాధనని, కుటుంబ ఆరాధనని ఉంటాయి కదా. అవి ఏం చేస్తూ ఉంటాం? సమాజంగా కూడుకునే ఆరాధన కానివ్వండి, ఇవి చేస్తూ ఉంటాం. కానీ ఆదివారం అనేది పస్కాకి ఏం చేశాడు? దాన్ని పోల్చి చెప్పాడు. పస్కా పండుగ వాళ్ళు ఏ విధంగా అయితే సంవత్సరంలో మొదటి నెలలో 14వ రోజున వాళ్ళు చేశారో అదే విధంగా మనకి ఆదివారం అనేది ఏం చేశాడంటే నిర్దోషమైందిగా మనకి ఇచ్చాడు. పిల్లలు పరిశుద్ధమైందిగా మనం ఇచ్చాడు. అయితే మనం ఏ విధంగా ఆచరించాలి? ఒకసారి మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-12 వచనాల్లో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-12 వచనాలు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు అంటున్నాడు. పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారంట? దినాలని, నెలలను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. 11వ వచనం, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటున్నాడు. పిల్లలు అంటే మాసాలను, దినాలను ఇవన్నీ మనకి ఇవ్వాల. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆచారం చేయవలసినటువంటి అవసరత లేదు. ఇంకా మీరు కొలస్సీ పత్రికలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా చక్కగా తెలియపరుస్తూ ఉంటాడు. పిల్లలు ఇవన్నీ కూడా ఏం చేయకూడదని చేయకూడదు. మరి క్రైస్తవులు అనే వాళ్ళకి ఇప్పుడు ఏమి ఇచ్చాడు? మరి క్రైస్తవులు అనే వాళ్ళకి ఏమి ఇచ్చాడు ఆయన అంటే ఒక్క ఆదివారం మాత్రమే. పిల్లలు ఆదివారం మాత్రమే మనం ఏం చేయాలి? ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మీరు చూసినప్పుడు, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇక్కడ ఏమని పిలుస్తుంది? ఆనాడు గొర్రెపిల్ల సాదృశ్యంగా, ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల సాదృశ్యంగా క్రీస్తు ప్రభువారు అనే పస్కా పశువు ఏమైపోయింది? మన కొరకు బలైపోయింది. పిల్లలు ఈనాడు క్రీస్తు యుగంలో ఉంటున్నటువంటి మనము ఆ పులిపిండి అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? పులిపిండి అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? పాపం. అంటే మనం ఏదైతే విడిచిపెట్టి వచ్చామో ఈ పాపాన్ని మరలా మన హృదయంలోకి తెచ్చుకుంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఏదైతే విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చారో, ఆ పండుగను ఆచరిస్తున్నారో, దేవుడు ఏ ఆజ్ఞలు అయితే చెప్పారో, ఏ విధంగా అయితే చేయమని చెప్పాడో అవన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలి. ఒకవేళ దేవుడు చెప్పనటువంటివి వాళ్ళు చేస్తే, ఇప్పుడు నిర్దోషమైనటువంటి ఒక గొర్రెపిల్లని తీసుకోమని చెప్పారు, నిర్దోషమైనది కాంది తీసుకుంటే రిజల్ట్ అంతా చాలా వేగంగా వాళ్ళకి దొరికేది. చాలా వేగంగా రిజల్ట్ ఉండబట్టే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏది కూడా త్వరపడి దేవుని విషయంలో మాత్రం వాళ్ళు చేయరు. పిల్లలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు, చాలా పరిశుద్ధంగా వాళ్ళు ఆచరించేవాళ్ళు. పరిశుద్ధత తప్పారా?
హారోను కుమారులైనటువంటి నాదాబు అబీహులను ఒకసారి చూడండి. వాళ్ళు ఏం చేశారు? అక్కడే చనిపోయారు. అయితే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఇప్పుడు క్రీస్తుని ఈ పస్కా పశువు మన కోసం వధింపబడిన తర్వాత మనము కూడా ఇందులో ఒకసారి చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఆ పులిపిండి అనేది మన హృదయంలో ఉంటే, ఆ పాపం అనేది తిరగా మన హృదయంలో పెట్టుకొని మనము ముందుకు కొనసాగుతూ ఉన్నాం అనుకోండి, అందులో చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో మనం చూసినప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయం చూడండి, ముగించేసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ చివరి ఘట్టములో యేసుక్రీస్తు వారు ఇక సిలువ మీదకి ఎక్కబోతున్నప్పుడు అప్పుడు కూడా ఈ పస్కా పండుగను ఏం చేశాడు? ఆయన ఆచరించి చూపించి ఆయన చెప్పినటువంటి విధానాన్ని మనకి లూకా సువార్త 22వ అధ్యాయంలో చాలా చక్కగా నేర్పించాడు పిల్లలు. ఆయన చూడండి, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ఎప్పుడు? సంవత్సరంలో మొదటి దినము 14వ తేదీ అనేది యేసుక్రీస్తు వారు జీవించినటువంటి దినాలలో వచ్చింది. వచ్చినప్పుడు ఈయనున్నటువంటి కాలం ఏంటి? బాగా గమనించాలి. యేసుక్రీస్తు వారు చేశారుగా అంటూ ఉంటారు చాలా మంది. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి కాలం ఏంటి? ఏ కాలంలో ఉన్నాడు ఆయన? కొత్త నిబంధన కాలంలో లేడు ఆయన. మరి పాత నిబంధన కాలం ధర్మశాస్త్రం కిందనే ఉన్నాడు. ఈ ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వారు జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ పండుగ అనేది మొదటి నెలలో 14వ రోజు అనేది సమీపించినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ పండగని ఆచారం చేయవలసినటువంటి దినం వచ్చింది. ఈ ఆచారం చేయవలసినటువంటి దినం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇక్కడ మనం చూసినప్పుడు 2వ వచనం, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపుతామని ఉపాయము వెతకుచుండిరి. 3వ వచనం, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించిన కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. ఇప్పుడు ఈ పస్కా పశువు ఏం చేయాలంటే, ఈ పస్కా పండగ వచ్చేసింది కదా, ఈ పస్కా పండుగలు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు కావాలి? నిర్దోషమైనటువంటి ఏం కావాలి? గొర్రెపిల్ల కావాలి. ఇప్పుడు నిర్దోషంగా ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇక చివరి ఘట్టం, ఇక ముగింపు పలుకుతుంది ఈ పండుగకి. ఈ పండుగకు ముగింపు పలికే కాలానికి నిర్దోషంగా ఎవరున్నారయ్యా అంటే అంటే మనిషి నరబలిస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఈ నరబలి ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ పండుగ అనేది ముగింపు పలుకుతుంది పిల్లలు. కానీ ఈనాడు చాలా మందికి అర్థం కావడం లేదు. ఈ పండుగకు ముగింపు పలికించాడు యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి నిర్దోషంగా మన పాపాలన్నీ కూడా ఆయన మోసుకొని ఆయన బలి అయిపోయాడు. ఈ పస్కా పండుగ ఏ విధంగా వాళ్ళు మొదటిది నిర్దోషమైంది అప్పగించారో, ఆ అప్పగించడానికి ఆ మొదటి నిర్దోషమైనటువంటి దేవుని కుమారుడు. అర్థమైందా? దేవునికి చాలా మంది చెప్తూ ఉంటారు బయట, దేవునికి పుట్టాడు నిర్దోషంగా, అందుకే ఆయన బలి ఇచ్చారంటూ ఉంటారు. ఆత్మ సంబంధంగా కుమారుడు ఆయన, బాహ్య సంబంధంగా దేవుడికి ఏదో వివాహమైంది, ఆయనకి బిడ్డ పుట్టాడని ఆ విధంగా కాదు యేసుక్రీస్తు వారు. ఆత్మ సంబంధంగా ఏం చేశాడంటే తండ్రి ప్రజల్ని మనందరం చేయాలని సంకల్పించాడు. సంకల్పించిన ప్రకారం మనుషులు చేశాడు. చేసిన ప్రకారం మనం అందరం కూడా పాపానికి లోనైపోయి పాపానికి గురైపోయినప్పుడు మనమందరం నరకానికి వెళ్ళవలసి ఉంటే ఆ నరకం నుంచి తప్పించడానికి ఏం చేశాడంటే నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా తన కుమారుని భూమి మీదకి పంపించాడు. పిల్లలు ఈ మాటను ఏమంటారంటే కొట్టండి చప్పట్లు, మీరు కొట్టద్దు, కొట్టండి చప్పట్లు. ఈ విధంగా గోల చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు. కానీ ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిర్దోషమైనటువంటి తన కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువేశారు అనుకుంటున్నారు? ఆయన ఒకే మాట అన్నాడు సిలువ మీదకి ఎక్కేటప్పుడు కూడా, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు నిరూపింపగలరు అని చెప్పాడు. ఆ మాటకే వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోయారు పిల్లలు. చాలా వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి.
వాళ్ళ హృదయాలు ఏమైపోయాయి? అవును, అయితే ఈయన్ని బలి ఇవ్వచ్చు, నిర్దోషమైనటువంటి వ్యక్తే ఇతను, కానీ ఖచ్చితంగా ఇతను ఏం చేయొచ్చు అంటే ఈ పస్కాలో గొర్రె పిల్లకి బదులుగా ఈయన్ని వధించవచ్చు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఆ విధంగా వధించి ఆయన ఏం చేశాడంటే ఇక చంపేస్తే సమాప్తం అయిపోద్ది అని వాళ్ళు ఆలోచన చేశారు. యేసుక్రీస్తు వారిని చంపేస్తే ఇక సమాప్తం అయిపోద్ది అనుకుంటున్నారు. అయితే అప్పుడే క్రైస్తవం అనేది ప్రారంభమైంది పిల్లలు. ఆయనే కానీ ఒకవేళ వధింపబడకుండా ఉంటే మన పరిస్థితి అంతా ఏ విధంగా ఉండేది? ఏ విధంగా ఉండేది? ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఎవరే ఆయన్ని తీసుకురాకుండా ఉంటే, ఎవరు పట్టించుకోకుండా ఉంటే జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తిని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది వరకు పెద్దల ఉన్నటువంటి కాలంలో ఒక 100 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మీరు చూశారనుకోండి, ఇలాంటి జైలు లేవు. ఎక్కడుండేది మరి? అండమాన్ నికోబార్ దీవుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే మరలా వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఎందుకు వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు కాదంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మరలా ఉన్నటువంటి వారిని చంపేస్తారని. మా తాతలు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ వేస్తే వాళ్ళని ఎవరిని తీసుకురావాలట. ఇక చాలా మంది చెప్పేవాళ్ళు, మా చేసిన అని చెప్పేవాడు, వాళ్ళని తీసుకెళ్ళి అండమాన్ జైల్లో వేస్తే వాళ్ళని వదిలితే వచ్చి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని చంపేస్తారని చెప్పేస్తే వాళ్ళు అక్కడే జైల్లోనే చనిపోయారట. ఇక అయితే యేసుక్రీస్తు వారిని కూడా అంటే వాళ్ళతో వీళ్ళను పోలుస్తున్నామని కాదు, కానీ యేసుక్రీస్తు వారిని కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళందరిని కాపాడుతాను అంటున్నాడు, ఏ విధంగా ఈయన కాపాడగలడు, అసలు ఈ పస్కాకు బదులుగా ఈయన్ని చంపేద్దాం, చూద్దాం ఈయన పరిస్థితి అన్నాడు. ఆపగలిగారు ఆయన మరణాన్ని ఆపగలిగిందే ప్రపంచం అంటే? ఆనాడు ప్రపంచం ఆపగలగలేకపోయింది. అందుకే ప్రపంచానికి అర్థం కాలేదు ఆయన యొక్క మరణం. కానీ ఆయన సమాధి చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ముగింపు అనుకున్నారు. పిల్లలు ఏమనుకున్నారు? ముగింపు అనుకోలేదా సమాజం ఆనాడంటే? పిలాతు కూడా యేసుక్రీస్తు వారిని నిలబెట్టినప్పుడు ఒకే మాట చెప్పాడు పిల్లలు. ఏమన్నాడు? ఈయన యందు నాకు ఏ నేరము కనపడలేదు. ఒకే మాట చెప్పాడు ఆయన. వాళ్ళు ఎన్నెన్నో చెప్పారు, దేవదూషణ చేశాడు, ఈ దేవాలయం పడగొట్టి 3 దినాలు లేపుతాను అంటున్నాడు. ఇవన్నీ చాలా అబద్ధాలు ఉన్నాయండి, చాలా ఆరోపణలు ఉన్నాయి. మరలా ఏంటంటే విశ్రాంతి దినాన ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, అసలు ఆచారం చేయనంటున్నాడు ఈ దినాన్ని, విశ్రాంతి దినాన్ని. ఇన్ని నేరాలు మోపి పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు యేసుక్రీస్తు వారిని పిలాతు ఒకే మాట అన్నాడు. పిల్లలు ఏమన్నాడు? ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు అని చెప్పి ఆయన చేతులు కడుక్కొని బయలుదేరి వెళ్ళిపోయాడు. చూసారా మీరు? కానీ నాడు సమాజం ఏమనుకుంటుందంటే మరలా సంవత్సరం దీన్ని ఏం చేస్తూ ఉంటున్నారు? కొనసాగిస్తున్నారు. ఒక్కసారి మనం చూసి ముగించేసుకుందాం. ఇజ్రాయెల్ ప్రజలకి ఆచరణగా ఎందుకు ఇచ్చాడంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలు బాహ్య సంబంధంగా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నప్పుడు ఆ పండగ యొక్క ఉద్దేశం ఏంటి, అది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ 4 విషయాలు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు పిల్లలు. కానీ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి ఆ ఛాయగా నిజస్వరూపంగా దేంట్లో ఉంది? క్రొత్త నిబంధనలో మనమందరం ఒక్కొక్క గొర్రెను ఒక్కొక్క మేకపిల్లను మనం వధించగలమా? ప్రతి సంవత్సరం ఎంత పని అదంతా కూడా. ఇవన్నీ వద్దు, మీ పాపాల నిమిత్తం ఒక్కసారి నేనేం చేస్తాను, నా ప్రాణాన్ని ఇస్తానని ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టి ఆయన ఏమయ్యాడు? పునరుద్ధానుడు అయ్యాడు. కానీ నాడు సద్దుకైలు ఉన్నారు, పరిశీలన ఉన్నారు, వాళ్ళు ఏం చేయరు? పునరుద్ధానాన్ని నమ్మరు. అయినా కూడా యేసుక్రీస్తు వారి సమాధి ఏముంది? మీరు చూడండి, ప్రపంచంలో ఎంతో మంది చనిపోయారు, అందరి సమాధులలో కూడా ఏమున్నాయి? ఈ పురులు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు ఆ సమాధి మాత్రం కూడా నేటికి కూడా ఖాళీగా ఉంది. పిల్లలు ఆయన ఏం చేశారంటే ఈ దేహాన్ని మహిమ దేహంగా మార్చుకొని ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. మీరు అపొస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం మీరు చదివినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. అక్కడ చాలా చక్కగా ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా తిరిగాడు, ఏ విధంగా ప్రజల్లోకి తిరుగుతూ ఆయన కనపడుతూ ఏ విధంగా ఆరోహణమయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా అక్కడ చాలా సున్నితంగా ఉంటాయి పిల్లలు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్నటువంటి మనము పిల్లలు ఇజ్రాయెల్ ప్రజలకి పస్కా పండుగ అనేది ఇచ్చాడు. ఆ పస్కా పండుగలో గొర్రె పిల్లను, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను వాళ్ళు అప్పగించాలి. కానీ క్రొత్త నిబంధనలో మనకు ఆదివారం అనేది ఇచ్చాడు. ఈ ఆదివారం ఏమైపోయిందంటే ఆయన పునరుద్ధానుడై లేచాడు.
అందుకే మనము దేవుణ్ణి ఆదివారం మాత్రమే మనం ఏం చేస్తూ ఉంటాం? పరిశుద్ధాత్మ సహవాసంతో క్రీస్తు ప్రభువారి ద్వారాగా తండ్రిని మాత్రమే మనం ఏం చేస్తూ ఉంటాం? ఆరాధిస్తుంటాం. అది ఆదివారం మాత్రమే పిల్లలు. ఈ విధంగా ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరోసారి మీరు పరిశీలన చేసి ఎందుకు మనము ఆదివారం మాత్రమే ఆరాధన చేయాలనేది మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయండి. మీరు కొంచెం చదవండి. చదివినప్పుడు ఆ ఆదివారం ఎంత ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది పిల్లలు. మొదటి నెల 14వ తారీఖు వాళ్ళకి ఎంత ప్రాముఖ్యతో మనకి ప్రతి ఆదివారం కూడా ఏంటి అంతే ప్రాముఖ్యత. అందుకే ఆదివారం అనేది మనము నిర్దోషంగా మన ఇష్ట ప్రకారంగా మనలో కలహము, ఏదన్నా మనోభావం, ఏదైనా బయట విషయాలు ఇవన్నీ పెట్టుకొని మనం మరలా అందులో చేసామనుకోండి, ఇజ్రాయేల్ ప్రజలు ఆ పస్కాని ఏ విధంగా ఆచరించి నిర్దోషులయ్యారో, దోషులైపోయారో, ఈనాడు క్రైస్తవులు కూడా అంతే. ఒకవేళ మన హృదయంలో లేనిపోని భావాలు, లేనిపోని కలహాలు, మన ఇష్ట ప్రకారంగా మనము మన మనోభావాల్లో మనం వెళ్ళి మరలా అందులో చేస్తే ఖచ్చితంగా దానికి తీర్పు దినం అనేది ఉంటుంది పిల్లరా. ఆ తీర్పు దినాన్ని మనం దేవునికి ఏం చేస్తాం? లెక్క చెప్పేవారిగా ఉంటాం పిల్లరా. లెక్క చెప్పేవారిగా ఉంటాం కాబట్టి నిజమేంటో మనం గ్రహించి మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.